హలో పిల్లలు, బాగున్నారా? బాగున్నారా? నూతన సంవత్సరం వచ్చేసింది. 2020 సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టేసాం. న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మనందరం జరుపుకున్నాం. పోయిన వారం మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చాము. రాని వారి గిఫ్ట్లు పక్కన పెట్టాము. ఈరోజు వచ్చిన వాళ్ళకి ఇస్తాము. మళ్ళీ వచ్చేవారు మానేయండి. మాట్లాడుకుంటున్నట్టున్నారు. మేమే వారిని వెళ్ళే మేము ఇచ్చారు, నాకు బాటిల్ ఇచ్చారు. అవునా, నేను వెళ్తాను. మళ్ళీ వచ్చేవారు ఇంకొకరికి చెప్పండి, వాళ్ళు ఇంకొకరు వస్తారు. అప్పుడు అలా మానకూడదు. ప్రతి ఆదివారం అటెండెన్స్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్పాను కదా, పోయిన సంవత్సరం వచ్చిన వారందరికీ స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని, 2 గిఫ్ట్లు ఉంటాయని ఆ లిస్ట్ తయారు చేసాము. వచ్చే వారము ఆ లిస్ట్ ప్రకారం మేము ఫాలో అయ్యి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో, ఎవరెవరు ఏ గిఫ్ట్లు పొందుకున్నారో అవన్నీ మేము అనౌన్స్ చేస్తాం. ఓకేనా? ప్రత్యేకమైనవి ఉంటాయి. మీకు వచ్చిన వారందరికీ మొన్న బాటిల్స్ ఇచ్చాము, బాక్సులు ఇచ్చాము. ఈ వారం కొంతమంది కొత్త వారు వచ్చారు, వాళ్ళకు కూడా మేము ఇస్తాం. పైన ఉన్నాయి. ఓకే, ఎనీవే ఈరోజు తారీఖు ఎంత? 5వ తారీఖు వచ్చింది. అప్పుడే 2025వ తారీఖు, 2025వ సంవత్సరం జనవరి 5వ తారీఖు మనం వచ్చేసాం. అప్పుడే 4 రోజులు పూర్తి అయిపోయినాయి. మనకేం తెలియట్లేదు. మరి దేవుడి మహాకృపను బట్టి 2025వ సంవత్సరము మొట్టమొదటి ఆదివారపు ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి మా తరపున, మా కుటుంబం తరపున, పరలోక గొర్రెపిల్ల ప్రార్థనా మందిరం తరపున, హెబ్రోన్ చర్చ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఇప్పటి వరకు మనం పాటలు పాడుకున్నాం, సంతోషం. మరి దేవునికి ఎంతో ఇష్టమైనది ఆరాధన కార్యక్రమం. ఆరాధనలో ఈ దినము మొదటి ఆదివారం కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి వారము ఒక్కొక్క కీర్తన మనం చదవబోతున్నాం. అందరూ అడిగి చెప్పండి. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము మొట్టమొదటి కీర్తన, ఈరోజు కీర్తన మొదటి కీర్తన మనం ఉత్తర ప్రచిత్రంగా చదవడానికి ప్రయత్నం చేద్దాము. లేదంటే నేను చెప్తాను, నా వెనకాల మీరు గబగబా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చెప్పేయాలి. ఆ తర్వాత ఆరాధన చేసుకుందాం. ఆ తర్వాత వాకింగ్ చెప్పుకుందాం. ఆ తర్వాత మీకు గేమ్స్ ఉంటాయి. ఎప్పుడులాగే లాటరీ తీస్తున్నారు కదా, లాటరీ కూడా తీసి పక్కన పెట్టే లాటరీ ఉంటుంది. మళ్ళా నేమ్స్ రాసుకుంటాం. ఆ తర్వాత గేమ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు మీ అందరికీ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కావాలి. ప్లస్సింగ్ తీసుకుని మనం వెళ్ళిపోవాలి. ఓకేనా? సమయం పరిగెడతా ఉంది. సరిపోదు. టిఫిన్ తయారు చేశారు కానీ అప్పుడే దాంట్లో సగం అయిపోయింది. చాలామంది తినేసాం. ఏమైనా ఉంటుంది అనుకుంటా, మీకు అవకాశం ఉంది. ఓకేనా? కంగారు పడద్దు, కొంచెమే తీసుకుని వెళ్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన వాక్యం కొరకు, కీర్తన ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నాకు చెప్పండి. యేసయ్యా, ఈ 2025వ సంవత్సరంలో నన్ను నడిపించినందుకు వందనాలు. వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మాతో మాట్లాడండి. రావాల్సిన వారిని, పెద్దవారిని, యవనస్తులను, చిన్నవారిని తోడుకురండి. ఈ గొడాలగుంట సంతపూరి నగర్ కాలనీని దీవించండి. మాకు సహాయం చేయండి. యేసు నామమున ఈ సంవత్సరం అంతా మాకు ఏది కావాలో అన్నీ ఇవ్వండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒక అందరు కూర్చుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ బైబిల్ తీరండి. బైబిల్ లోపల ఉన్నాయి. జహీరు, నీకు తెలుసా ఎక్కడ ఉన్నాయో? ఎవరు తెలుసు? తెలుసా? మరి నీకు తెలుసు కదా బైబిల్ తెచ్చి. బైబిల్ మీకు ఇవ్వబడతాయి. ఇప్పుడు ఆ బైబిల్లో కీర్తనలు ఉంటాయి. కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలో మీరు ఏం చేయాలంటే చూసుకుని చదవాలి మాతో పాటు. కంఠస్థ వాక్యం అంటారు. ఏముంది అందులో? ఎవరు రాశారు అది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాను. ఒక ఐకమైన ఇది. ఓకే, ఎవరు రాశారు ఇది? మహి ఇద్దరు రండి. ఇద్దరు కూడబడుకుని రాశారమ్మా. నువ్వు రాయే, నేనేం రాశాను అని రాశారమ్మా. ఇద్దరు బాగా రాశారు. సండే 5వ తారీఖు 1/2025. ఇద్దరు పట్టుకోండి. ఫోటో తీయాలి. అలా ఫోటో దగ్గరికి, అలాగే వీడియోలోనే దగ్గరికి రా. వీడియోలోనే దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరికి జూమ్ చేసి వాళ్ళిద్దరికి
అక్కడ చూసారా మరి ఇద్దరు చక్కగా కూడబలుకుని సండే స్కూల్ రావడానికి వాక్యం రాసుకుని వచ్చారు. మహి ఇంకొకరు ఎవరు, పావని దంతి. వాళ్ళిద్దరికి గట్టిగా తప్పబట్టండి. మీకు బైబిల్లో పెద్ద ఇవ్వబడతాయి, చిన్న పక్కన పెట్టి పెద్ద ఇచ్చి చదువులోకి ఇవి. అందులో కీర్తనలు సామెతలు అంటే మనం కీర్తనలో చదవబోతా ఉన్నాము. 40 బైబిల్ మళ్ళా మాకు తిరిగి ఇచ్చేసి మేము జాగ్రత్త పడతాం. ఓకే రైట్. గెలిపించండి మీరు కూడా. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనము. మరి చక్కటి మాట వాళ్ళు రాశారు. దేవుడు ఏం చేశాడంటే ఆది యందు భూమి ఆకాశములను సృజించాడు. వినాలి అందరూ. ఓకే, కీర్తన గ్రంథము అందరూ దీంట్లో బైబిల్ ఉన్నారు అందరూ. కీర్తనలు 1వ కీర్తన పెద్దవాళ్ళకి ఇవ్వండి, చదవగల వాళ్ళకి వాళ్ళిద్దరు కొట్టివ్వండి. వాళ్ళిద్దరు కొట్టివ్వండి అమ్మా. పక్కన చదువుకుంటారు, మీ ఇద్దరు చదువుకోండి. ఇద్దరు పక్క ఇట్టుకోండిరా, బైబిల్ తెచ్చిస్తాను. ఓకే, పోయిన వారం అందరికీ బైబిల్ ఇస్తాం. రైట్. కీర్తనలో తీయండి 1వ కీర్తన. కీర్తనలు ఎక్కడ మీకు కనబడ్డాయా? లాస్ట్ లో ఉంటాయి కీర్తనలు. లాస్ట్ లో పెట్టారా ముందు పెట్టారా? పేజ్ నెంబర్ చెప్పమస్తారా? పిల్లలు మాట్లాడద్దు. పేజ్ నెంబర్ బైబిల్ ఎంత బాగుందో. 1వ కీర్తన ఎన్నో పేజ్? 4. వైట్ పేజ్ 4వ నెంబర్. 1వ నెంబర్ లో ఉంటుంది. దొరికిందా? ఓకే, నాకు చదవండి సార్, నాకు చెప్పండి. చదవండి, నాతో పాటు చెప్పండి. తీయాలి అంతే. పక్కన తీసివ్వండి అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాకు చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులకు కూర్చుండి చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోనాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు, ఎక్కడ చూడు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేరినదంతయు సఫలమగును. దుష్టుడు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, పాపుల నీతిమంతుల సభలో పాపులను నిలువడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఓకే, దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మన అందరం కూడా మోకరించి ఆరాధన చేయబోతా ఉన్నాము. ఆరాధన అయిన తర్వాత ఈ కీర్తన నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఆ తర్వాత సాక్ష్యాలు, బైబిల్ పక్కన పెట్టండి, మోకలు వేయండి. ఆ తర్వాత వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరూ తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలారా, మీలాంటి వారిది పరలోక రాజ్యం అని యేసయ్య చెప్పారు. 2-3 నా నామం ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయ కాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దినాన 5వ తారీఖున దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను చూడబోతా ఉన్నాడు. యేసయ్య పరలోక రాజ్యం నుండి చూడబోతా ఉన్నాడు. నీకు ఏది కావాలో ఈ సంవత్సరం నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. నీకు చదువు కావాలా, నీకు జ్ఞానము కావాలా, ఆరోగ్యము కావాలా, నీకు ఏది కావాలో యేసయ్యకు తెలియదు కాబట్టి ఆయనకి ఇవ్వబోతా ఉన్నాడు. రక్షణ లేని వారికి రక్షణ దేవుడు దయచేయబోతా ఉన్నాడు. యేసయ్య నిజమైన దేవుడని మనం తెలుసుకుని ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు రక్షణ అనుభవంలోకి నడిపించబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాతో మాట్లాడు, తండ్రి నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థన చేద్దాం. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి సహాయం చేసావు తండ్రి. నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత. హల్లెలూయా. ఈ ఆదివారం పారాధనలో మాకు తోడుకుండండి నాయన. ఈ చిన్న సంఘాన్ని, చిన్న మందిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ పరలోక ప్రార్థన మందిని మీరు దీవించండి. ఈ కొరగొండ ప్రాంతాన్ని అంతటి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన Budaya Boda, Sayangana, Budaya Boda, Sayangana, Aradana Nadandike, Suti Aradana Nadandike, Aradana Nadandike, Suti Aradana Nadandike, Aradana Suti Aradana, Aradana Suti Aradana, 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 Aradana Suti Aradana, Aradana Suti Aradana. Jyotirmayuda na prana priyuda Jyoti mahipalo neke Jyotirmayuda na prana priyuda Jyoti mahipalo neke Naatmalo anukyana Naatmalo anukyana Suti Mahimalu Nike, Suti Mahimalu Nike, Suti Mahimalu Nike, Krupa, Krupa, Ne Krupa, 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 Yesu Krupa, 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 Padre, Krupa, 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 Yesu Krupa, Padre, Krupa, Krupa,
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేను ఉంటాను యేసయ్యా, నీకంటే నేను ఉంటాను యేసయ్యా. అందరూ చాలా మంచిగా ప్రార్థన చేద్దాం. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, యేసయ్యతో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యము ద్వారా మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని స్వరము ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో ఈ 12 నెలలు 52 వారాలు కూడా నీ చదువు విషయంలోను, నీ ఆరోగ్య విషయంలోను యేసయ్య నీకు తోడుగా ఉండాలంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు చూస్తా ఉన్నాడు. ఎవరు మాట్లాడవద్దు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన చాలి, ఆయన దయ, ఆయన ఆశీర్వాదములు, ఆయన దీవెనలు నీకు కావాలని కోరుకుంటున్నట్లయితే మోకరించి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని అడుగుదాం. యేసయ్యా నాకు నువ్వు కావాలి, యేసయ్యా నాకు నువ్వు కావాలి, యేసయ్యా నువ్వే నాకు కావాలి, యేసయ్యా అయ్యా నాకు సహాయం చేయండి అని అడుగుదాం. యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అని అడుగుదాం. ఆయన ఉంటే మనకు చాలు. ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నేను చూస్తా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మన మధ్య ఉన్నటువంటి స్టెల్లా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరి కొరకు, వాక్యము కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నారు. అందరు తల వచ్చి ప్రార్థన చేద్దాం. ఆ మైక్ ఇవ్వండి. లక్కీ మైక్ పట్టుకెళ్ళి ఈజీగా ప్రార్థన చేద్దాం. మీరు అందరూ కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన. యేసయ్యా ఈ మధ్యాహ్నం నాతో వాక్యం ద్వారా మాట్లాడని అడుగుదాం. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఆటలలో మీరు తోడుగున్న తండ్రి స్తోత్రమైన, ఆరాధనలో మీరున్న తండ్రి స్తోత్రాలైన, మాతో కూడా ఉన్న దేవుడు తండ్రి, చూచున్న దేవుడు ప్రభు, రక్షించుకున్న దేవుడు ప్రభు, సర్వశక్తి గల దేవుడు అయిన తండ్రి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నైనా. అయా సర్వము నీవై ఉండగా మాకేమి కొదువు తండ్రి స్తోత్రం నైనా. మీరే మమ్మల్ని పోషించే దేవుడు, మీరే మమ్మల్ని రక్షించుకున్న తండ్రి స్తుతులు స్తోత్రమైన. చిన్న హృదయాలు ప్రభా నేను మోకరించి ప్రభా మిమ్మల్ని నేను కొనియాడుచుండగా, నిన్నే స్తుతించుచుండగా ప్రభా మీరు తల్లిదండ్రులు దీవించండి ప్రభా. మీరు చదువులో మీరు తోడే ఉండండి ప్రభా. చక్కగా ఒక్కొక్క అక్షరము చక్కగా నేను కలుపుతూ చదువుతూ ప్రతి ఒక్క సబ్జెక్టు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. స్తోత్రాలు ప్రతి వారం శక్తిని బిడ్డలలో మీరే అడుగుడి నేను విద్యార్థులందరూ నేను ప్రభా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయం నందు తండ్రి మీ వాక్యమును నేను పాస్టర్ గారు ఆత్మశక్తితో నింపండి ప్రభా. మాతో మాట్లాడి మా ఆధ్యాత్మికమైన ఆకలి దప్పికలు తీర్చి మా ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. మరొకసారి మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మొట్టమొదటి ఆదివారపు శుభాలు కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ
ఆదివారం దినాన మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఒక 2 hours అయినా ఆరాధన చేసి దేవుని మందిరంలో గడిపి రావాలని ఇష్టపడతా ఉంటాను. ఎందుకో తెలుసా? దేవుడు మనకి వారం రోజులు ఇచ్చాడు. వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు ఇచ్చాడు. బైబిల్ చెప్తా ఉంది సృష్టిని కూడా దేవుడు 6 రోజుల్లో కంప్లీట్ చేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నారు. ఇది విశ్రాంతి దినము, ఇది నా దినం అన్నాడు. దేవునికి ఆదివారపు ఆరాధన సమయంలో అల్లరి చేయకుండా బుద్ధిగా ఎవరైతే కూర్చుంటారో, ఎవరైతే దేవుని ప్రార్థన చేస్తారో, ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దేవుని వైపు ఎదురు చూస్తూ ప్రభువా నాతో మాట్లాడని అడుగుతారో వారికి దేవుడు దేవుని వాక్యము ద్వారా, స్వరము ద్వారా, వాగ్దానము ద్వారా దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంటే యేసయ్యకు చాలా ఇష్టం. ఈ 2025వ సంవత్సరంలో యు ఆర్ ద స్పెషల్ పర్సన్. నీవు ప్రత్యేకించబడిన దానవు, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వాడవు. దేవుని కొరకు నువ్వు వాడబడాలి. నువ్వు ఏది అడిగితే అది నీకు యేసయ్య ఇవ్వబోతా ఉన్నాడు. నీకు జ్ఞానము కొదువుగా వినడలా నన్ను అడుగుమని సామెతల గ్రంథంలో వాక్యం మనతో మాట్లాడబోతా ఉంది. ఇప్పటి వరకు మనం పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మనం మహిమపరిచాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం వాక్యం కొద్ది నిమిషాలు వినబోతా ఉన్నాం. మనం చదవనటువంటి కీర్తన నుంచే 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క కీర్తన మొదటి గ్రంథంలో చూసినట్లయితే మనుషులు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అందరూ ఆయన చూడాలి. వాక్యం చెప్పినట్టు పుస్తకాలు మూసేయండి, బైబిల్ మూసేయండి. బైబిల్తో పని లేదు. ఇక్కడ చదివి వినిపిస్తున్నాను. నేను కూడా బైబిల్ ఏమి ముట్టుకోండి, నా దగ్గర ఉంటుంది అంతే. అలా మూసేయండి. నాకు చూడండి, అందరూ మీ తలకాయలు పైకి ఎత్తండి. మీ తలలు ఎప్పుడు పై వాటినే వెతకాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, పై వాటినే వెతుకుడి. దేవుని వాక్యం వినేటప్పుడు దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం భూమి కింద పందిలాగా దొరుకోకూడదు. పంది ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది మీకు తెలుసా? పంది ఎప్పుడు కూడా బుర్ర కింద అని దొరుకుతూ ఉంటుంది. ఒకే ఒక్కసారి పైకి ఎక్కుతుంది పంది ఆకాశం వైపు. ఆకాశం అప్పటి వరకు చూడదట. ఎప్పుడు చెప్తే మరి ఆకాశం దానికి కట్టేసి కాళ్ళతోటి, తాళ్ళతో 4 కాళ్ళు కట్టేసిన తర్వాత సైకిల్ మీద, బండి మీద కూడా పడుకోబెట్టాలి. కూడా ఇలా పడుకోబెట్టరు, దాన్ని ఇలా పడుకోబెడతారు. అంటే గట్టి బలంగా ఉంటుంది. కరిసేది ఇలా పెట్టుకోబెడితే తిరగబడిపోద్ది అని ఇలా తిరగబెట్టి పడుకోబెడతారు. తాబేలు కూడా అంతే. తాబేలు తిరగబడింది అనుకో, అది మళ్ళా వేయడానికి, నడవడానికి చాలా కష్టపడుతుంది. అంటే కొన్ని తాబేలు వెళ్ళి సహాయం చేయాలి, లేకపోతే మళ్ళాంటి ఎవరు వెళ్ళి సహాయం చేయాలి. అందుకే తాబేలు మీరు చూస్తే ఒక తాబేలు తిరగబడిపోతే ఇంకో 2-3 తాబేలు వెళ్ళి ముట్టులు తోడుతూ ఉంటాయి. అప్పుడు పంది ఆకాశం చూస్తుందంట. అప్పుడు వరకు ఆకాశం చూడదు, ఎప్పుడు భూమినే, కింద మురికాల్లోను గుంటలోను అనుకుంటా ఆ ఆహారం అన్ని తినుకుంటా ఉంటుంది. దాన్ని పందిని పట్టుకునేవారు ఎప్పుడైతే దాన్ని పట్టుకుని సైకిల్కి బండి కడతారో అప్పుడు ఆకాశం చూసి అనుకుంటుందండి, అబ్బా ఆకాశం ఎంత ఎర్రగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు, తెల్లగా ఉంది, నీలంగా ఉంది, అయ్యో అని దేవుడికి ప్రార్థన చేస్తాం. అలా మనం చివరి దశలో ఉండకూడదు. మనము జ్ఞానం కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, ఆలోచన శక్తి కలిగి మనము ఉండాలి. మరి కీర్తనలు, మొదటి కీర్తనలో దేవుని వాక్యం ఏం సాగిస్తుందంటే మనుషులు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా జీవించకూడదు అన్న వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఏ రీతిగా ఉన్నాం, మంచివారిగా ఉన్నామా, చెడ్డవారిగా ఉన్నామా అన్న విషయాలు మనకి ఇక్కడ బోధించబడతా ఉన్నాయి. మరి మంచోళ్ళ మార్గం ఎవరు తెలుస్తుందంట? దేవునికి తెలుస్తారు. పాపుల మార్గము నరకానికి దారి చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాస్ గారు వచ్చారు, వారికి సమయం ఇచ్చాతో ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఒక మంచి చెట్టు వేసాం అనుకోండి. చెట్టు ఎక్కడ వేస్తాం మనం? భూమి మీద అర్థం లేదు, కరెక్టే. ఆ చెట్టు వేసి మామిడికాయలు కాసే అంటే కాసేంత ఏం చేద్దానికి రోజు నీళ్ళు పోయాలి, ఆహారం పెట్టాలి. ఆహారం అంటే బిర్యానీ, జాయింట్ ముక్కలు పెడతారు దానికి. మరి ఏం పెడతారు చెట్టుకి?
గుడ్డు తొక్కలు ఉల్లిపాయ మొక్కలు అవన్నీ ఆహారం వేస్తే ఆ చెట్టు ఏం చేద్దంటే పచ్చగా. ఇక్కడ మనం చదువుకునే వాక్యంలో కూడా అలాగే ఉంది. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో వారి జీవితం ఎలా ఉంటుందంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. పచ్చని చెట్లు ఎలా ఉంటాయి? ఐదో చెట్లు అన్ని మన చుట్టూ చెట్లే పచ్చగా ఉంటాయి. అవి ఎండాకాలంలో కూడా ఆకులు వాడిపోకుండా మంచిగా తగిన కాలమందు ఫ్రూట్స్ ఇస్తా ఉంటాయి. మామిడి చెట్టు ఉందనుకో ఎండాకాలంలో మామిడికాయలు కాస్తాయి. సీతాఫలం చెట్టు ఉందనుకో శీతాకాలంలో కాస్తాయి. అలా రకరకాల కాలంలో రకరకాలుగా పండ్లు మనకిస్తాయి కదా. అలాగే మనము దేవుని వాక్యాన్ని చదివితే సంవత్సరం అంతా కూడా వాక్యాన్ని చదివితే మనం మంచి మార్గంలో నడుస్తామంట. మనకి ఏది కావాలో ఏసై ఇస్తారట. అంత మాత్రమే కాదు, ఇస్తారు. అంత మాత్రమే కాదు, మనము చక్కగా ఫలిస్తా ఉంటాం, అభివృద్ధి అవుతా ఉంటాం. ఏం చేసినది ఫలిస్తానే ఉంటది. దేవుడు మనల్ని అట్టి రీతిగా చేయునుగాక. ఆమె ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫ్యాన్ వేసాం, ఇక్కడ బియ్యం పిండి ఇట్టాం. ఏం పిండి? ఏమవుద్ది? ఎందుకు? గాలి వేసాం కాబట్టి. అందుకే బైబిల్ చెప్తాం, దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును అని ఇందాక మనం చదువుకున్నాం. అంటే పొట్టు చెదిరిపోయినట్లుగా దుర్మార్గులు, పాపాత్ములు, దుష్టులు దేవుడు ఏం చేస్తుంటాడట? చెదరగొట్టేస్తా ఉంటాడు. మరి నీతిగా ఉన్నవారు ఎక్కడ వాళ్ళు అక్కడే, పరిశుద్ధంగా ఉన్నవారు నిత్యము కూడా యవన దశలో ప్రార్థన చేయాలి, చిన్న ప్రాయంలో ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదివిన వారు ఏది అడిగినా యేసయ్య ఇస్తారని దావీదు భక్తుడు చక్కగా దావీదు కీర్తనలో మొదటి కీర్తనలో మనం నేర్చుకున్నాం. మరి ఈ సంవత్సరం అంతా మీరు స్కూల్లోనే కాదు, ఆదివారం ఆరాధనలోనూ కూడా మీరు చక్కగా బైబిల్ మీకు ఇచ్చాం కాబట్టి చదువుకోవాలి. దేవుడి కొరకు మీరు సాక్షిగా ఉండాలి. దేవుడి మాటకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె పాస్టర్ గారు మన మధ్యకి వచ్చారు, దేవుని వాక్యాన్ని అందించడానికి టైంకి వచ్చేసారు. అన్నకు కూడా వచ్చింది, మరి స్పెషల్గా అర్షితకు వచ్చింది. ఓకే, చప్పలు కొట్టిన అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి. అంటే క్రిస్మస్ వచ్చింది అనుకో, ఆదివారం ఆరాధనకి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడైతే వారం అక్క వచ్చి నవ్వు కదా. ఎంతమంది గుర్తుంది? మౌనిక వచ్చిందా? మౌనిక కదా. అందరికీ చెప్పింది చక్కగా విడగచ్చి. మరి పాస్టర్ గారికి సమయాన్ని ఇద్దాం, వాక్యాన్ని విందాం. నేను కూడా మీతో పాటు చక్కగా కూర్చొని వింటాను. పాస్టర్ గారు వస్తుండగా మరి చప్పలు కొట్టి దేవుని కనపడతాం.